నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. భక్త సులభుడైన ఈశ్వరుడిని ప్రసన్నం చేసుకోవటం చాలా సులభమన్న విషయం యుగయుగాలుగా అందరికీ తెలిసిన విషయమే. ఎంతో మంది రాక్షసులను లోక కళ్యాణార్థం నిర్జించిన ఆయన తనను ప్రసన్నం చేసుకున్న ఎంతో మంది రాక్షసులపై కూడా వరాల జల్లు కురిపించాడు. భక్త పాలనలో ఆయనను మించిన వారు లేరు. భక్త పరాధీనతకు ఆయన మించిన దైవం లేదు. అందుకే ఆయన సకల లోకాలకు ఐశ్వర్యాన్ని ప్రసాదించే ఈశ్వరుడయ్యాడు. ఒక మహాభక్తుడి తపస్సుకు మెచ్చి శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం రావివలస గ్రామంలో స్వయంభూవుగా వెలిసిన స్వామి మల్లికార్జునుడిగా పూజలందుకుంటూ కోరి సేవించవచ్చిన భక్తులపై అపారమైన కరుణను కురిపిస్తున్నాడు. శంకరా చంద్రశేఖర వసీకరా పంచవక్త్ర మహాశివారారా ఉగ్రనేత్ర జటాధరా కైలాసవాసా దిగంబరా చైతన్యమూర్తి సదాశివారారా కామేశానీకరమీరా వామదేవా వరమీరా ఢమఢమఢమఢమఢమరుకనాదం పువిచేరా. ఎండల మల్లికార్జున స్వామి ఈ పేరులోనే ఈ ఆలయ వైశిష్ట్యం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. 7 లోకాలకు ఏలిక అయిన పరమేశ్వరుడు ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ ఇక్కడ ఆలయం లేకుండా ఎందుకు నిలిచి ఉన్నాడు అన్న విషయం గురించి తెలుసుకోవాలంటే ఈ ఆలయ వైశిష్ట్యం గురించి తెలుసుకోవాల్సిందే. ఇవాల్టి ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమంలో మన కోసం, మనందరి కోసం, మనల్ని ఉద్ధరించడం కోసం ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ ఆకాశమే కప్పుగా శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం రావివలస గ్రామంలో కొలువుతీరిన స్వామి గురించి తెలుసుకుందాం. శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం రావివలస గ్రామంలో స్వయంభూగా వెలిసిన ఎండల మల్లికార్జున స్వామి ఆలయం ఇది. స్వామికి ఇక్కడ ఆలయం లేదు. స్వయంభూ లింగం బట్టబయలులో ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ ఉంటోంది. అందుకే స్వామివారి దర్శన భాగ్యం దూరభారం నుండి వచ్చే భక్తులకు కూడా నిరంతరాయంగా కలుగుతోంది. స్వయంభూగా వెలిసి కోరికొలిచిన భక్తులను అనుగ్రహిస్తూ వరాల జల్లు కురిపిస్తున్న ఈ స్వామికి ఆలయం కూడా లేకపోవడం విచిత్రంగానే ఉంటుంది. శివం సుందరం శివనామ సుందరం ఓం సుందరం ఓంకార సుందరం శివం సుందరం శివనామ సుందరం. త్రేతాయుగంలో రావణ సంహారం చేసిన తర్వాత శ్రీరామచంద్రమూర్తి సపరివారంగా వానర సైన్యంతో కలిసి అయోధ్యకు తిరుగు ప్రయాణమయ్యాడు. మార్గం మధ్యలో కాస్త విశ్రాంతి తీసుకునేందుకు ఇక్కడ విశ్రమించాడు. నాడు వానర సైన్యంలో సుసేనుడనే వైద్యుడున్నాడు. ఆయనే లక్ష్మణస్వామికి సంజీవని మూలికతో తిరిగి స్పృహ తెప్పించిన వైద్యుడు. చుట్టుపక్కల ప్రాంతాల్లోని ప్రజలు అనేక విధాలైన రోగాలతో బాధపడుతున్న విషయాన్ని కూడా సుసేనుడు గ్రహించాడు. ఈ ప్రాంతం యొక్క సౌందర్యానికి, ప్రశాంతతకు ముగ్ధుడై ఆయన ఇక్కడ కొంతకాలం పాటు ఈశ్వరుడు కోసం తపస్సు చేసుకోవాలని భావించి రాముడిని అనుమతి కోరాడు. కొంతకాలం తర్వాత అయోధ్యలో ఉన్న రామచంద్రమూర్తికి సుసేనుడి సంగతి గుర్తుకొచ్చింది. సుసేనుడి క్షేమ సమాచారం తెలుసుకుని రమ్మని హనుమంతుడిని రావివలసకు పంపించాడు. కానీ ఇక్కడికి వచ్చిన హనుమంతుడికి సుసేనుడు తపోముద్రలో శాశ్వత సమాధిలోకి వెళ్ళిపోయిన విషయం తెలిసింది. అయోధ్యకు వెనుతిరిగి వెళ్ళి రాముడికి ఈ సమాచారం అందించాడు. హుటాహుటిన అయోధ్య నుండి బయలుదేరి రావివలసకు వచ్చిన రాముడు సుసేనుడి సమాధిపై ఉన్న జింక చర్మాన్ని తొలగించి చూడగా సుసేనుడి శరీరం విచ్ఛిన్నమై స్వయంభూ పార్థివలింగం ఉద్భవించిన దృశ్యం కనిపించింది.
అలా రామభద్రుడు ఈ స్వామిని పూజించే సమయంలోనే లింగం అంతకంతకు పెరిగిపోతూ ఉండడాన్ని గమనించాడు. అలా పెరిగిపోతూ ఉన్న లింగానికి ఆలయాన్ని నిర్మించడం అసాధ్యమని గ్రహించి స్వామికి మల్లికార్జున స్వామి అని నామకరణం చేసి స్వామి ఆనతి తీసుకొని తిరిగి అయోధ్యకు వెళ్ళిపోయాడు. అప్పటి నుండి ఈ మల్లికార్జున స్వామి ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ ఎండల మల్లికార్జునుడిగా ప్రసిద్ధి పొందాడు. ఇది త్రేతాయుగం నాటి కథ. శివాయ పరమేశ్వరాయ చంద్రశేఖరాయ నమో భవాయ గుణసంభవాయ శివతాండవాయ నమో శివాయ పరమేశ్వరాయ చంద్రశేఖరాయ నమో భవాయ గుణసంభవాయ శివతాండవాయ నమో. రావివలస గ్రామంలో స్వయంభూ లింగరూపుడై వెలిసిన మల్లికార్జున స్వామికి ఆలయాన్ని నిర్మించడం సాక్షాత్తు విష్ణు అవతారమైన రామభద్రుడికే సాధ్యం కాలేదు. అందుకే ఆయన ఈ స్వామిని ఇలాగే ఉండనిచ్చి అయోధ్యకు వెళ్ళిపోయాడు. కానీ కలియుగంలో ఒడిశా సంస్థానాధీశుడైన టెక్కలి రాజా హరిచందన బృందావన జగద్దేవ్ మల్లికార్జున స్వామి ఇలా ఆలయం లేకుండా ఉండడాన్ని జీర్ణించుకోలేకపోయాడు. ఎలాగైనా సరే స్వామివారికి ఆలయాన్ని నిర్మించాలన్న సంకల్పం చేసి దానికి సంబంధించి కృషి కూడా మొదలుపెట్టారు. కానీ విచిత్రంగా మల్లికార్జున స్వామికి ఆలయాన్ని నిర్మించడానికి ఆయన చేసిన ప్రయత్నాలు వృధా అయ్యాయి. ప్రళయ ప్రగల్భ ప్రమథేశ్వర ప్రధానేశ్వర ప్రథమేశ్వర ప్రణయ ప్రసూన ప్రణీతేశ్వర ప్రకాశేశ్వర ప్రసన్నేశ్వర ఢమఢమఢమరం నీ హృదయ భ్రమరం హాలాహలద్ధరణం నీ శౌర్యభరణం హళాభోళ భక్తేశ జై వీర భద్రేశ శుభగాత్రతైనేత్రలోకేశ ఈశ నమో పార్వతీశ. యుగాల నాటి చరిత్ర కలిగిన ఈ మల్లికార్జున స్వామికి ఆలయాన్ని నిర్మించేందుకు ఒడిశా సంస్థానాధీశుడైన టెక్కలి రాజా హరిచందన్ గట్టి ప్రయత్నాలే చేశారు. కానీ ఎంతకు ఆయన ప్రయత్నాలు ఫలించలేదు. ఎందుకంటే అనేక విధాలైన రోగాలతో బాధపడుతున్న చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరూ పూర్తి స్థాయిలో ఆరోగ్యంగా ఉండాలన్న వానర సైన్యంలో వైద్యుడైన సుశేషునుడి సంకల్పాన్ని నెరవేర్చేందుకు స్వామి ఇలా ఆలయం లేకుండా బట్టబయలులోనే ఉండటానికి నిర్ధారించుకున్నాడు. భక్త పరాధీనుడైన స్వామి చుట్టుపక్కల ప్రాంతాల ప్రజల కోసం ఇలా తాను ఉద్భవించిన నాటి నుండి ఈనాటి వరకు ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ ఇక్కడే నిలిచాడు. అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ శివలింగం చుట్టూ ఆలయాన్ని నిర్మించడం కోసం కట్టిన గోడలు కూలిపోయాయి. టెక్కలి రాజావారు పట్టు విడవకుండా 3 రోజుల పాటు మళ్లీ ప్రయత్నించారు. 4వ రోజున స్వామిని మరీ ప్రార్థించి దగ్గర ఉండి ఆలయం కోసం గోడలు కట్టించి సంస్థానానికి తిరిగి వెళ్లారు. కానీ 4వ రోజున కట్టిన గోడలు కూడా కూలిపోయాయి. మర్నాడు స్వామివారు టెక్కలి రాజాకు కలలో కనిపించి తన పరమభక్తుడైన సుసేనుడి సంకల్పాన్ని గౌరవించి తన లింగం మీద గాలి పారినంత మేర చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న ప్రజలందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించాలన్న సంకల్పంతోనే తాను ఇలా ఆలయం లేకుండా ఆకాశమే పైకప్పుగా ఉండడానికి నిర్ణయించుకున్నానని తెలిపారు. స్వామివారి నిర్ణయం గురించి తెలుసుకున్న రాజావారు ఇక్కడ ఆలయాన్ని నిర్మించాలన్న ఆలోచనను విరమించుకున్నారు. ఇప్పటికీ ఈ లింగానికి ప్రతి ఏటా ధాన్యపు గింజ పరిమాణంలో ఎత్తు చుట్టుకొలత 2 పెరుగుతూ ఉంటాయి. సుసేనుడి పార్థివ దేహం నుండి స్వయంభూగా ఉద్భవించిన సూర్య పార్థివలింగం కనుక ఈ శివలింగానికి ఈనాటికి ఆలయ నిర్మాణం జరగలేదు. ఇలా స్వామి ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ బట్టబయలులోనే ఉన్నాడు కనుక ఈయనకు ఎండల మల్లికార్జున స్వామి అనే పేరు వచ్చిందని ప్రతీతి. శంభో శివ శంభో స్వయంభో శంభో శివ శంభో స్వయంభో గంగాధర శంకర కరుణాకర మామవ భవసాగర తారక గంగాధర శంకర
करुणाकरा ममव भवसागर तारका गंगाधर शंकर करुणाकरा. త్రేతాయుగంలో రామచంద్రమూర్తి ఎండల మల్లికార్జున స్వామిని అర్చించి సేవించే సమయంలో ఈ స్వయంభూ లింగం మీదుగా ఓ పెద్ద సుడిగాలి ఉద్భవించి చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ చుట్టేసిందట. ఆ సుడిగాలి ప్రసరించినంత మేర, ప్రవహించినంత మేర చుట్టుప్రక్కల ప్రాంతాల్లో ఉన్న వారందరూ పూర్తిగా రోగ విముక్తులయ్యారట. అలా ఈ స్వామి ఆయురారోగ్య ఐశ్వర్య ప్రదాయకుడిగా పేరుగాంచాడు. ఈనాటికి ఇక్కడికి వచ్చిన భక్తులు స్వామివారికి అభిషేకం చేసిన తీర్థం తీసుకొని ఒంటికి రాసుకుంటే చర్మరోగాలు పటాపంచలైపోతాయని చెబుతారు. ఈ స్వామిని సేవించిన వారికి ఆరోగ్య సమస్యలు పూర్తిగా తొలగిపోతాయని చుట్టుపక్కల ప్రాంతాల్లోని ప్రజలు బలంగా విశ్వసిస్తారు. అలాగే ఎండల మల్లికార్జున స్వామి సంతాన ప్రదాయకుడిగా కూడా చాలా ప్రసిద్ధి. సంతానాన్ని ప్రసాదించమని స్వామిని వేడుకోవడం కోసం ఇక్కడికి వచ్చిన భక్తులు స్వామివారికి మొక్కుకుంటారు. స్వామి అనుగ్రహంతో సంతానం కలిగిన తర్వాత మల్లికార్జున స్వామికి భక్తితో తలపాగా చుట్టి మొక్కు తీర్చుకుంటారు. స్వామికి తలపాగా కట్టే వస్త్రం దాదాపుగా 10 మీటర్ల పొడవు ఉంటుంది. అంటే ఓ పంచెల చాపు లేదా 2 పంచెలను కలిపి స్వామివారి లింగానికి భక్తితో చుడతారు. ఎండల మల్లికార్జున స్వామి దయతో సంతాన భాగ్యం పొందిన భక్తులు తమ పిల్లలకు స్వామివారి పేరు పెట్టుకుంటారు. అందువల్ల ఈ ప్రాంతంలో మల్లన్న, మల్లమ్మ లాంటి పేర్లు చాలా హెచ్చు సంఖ్యలో కనిపిస్తాయి. సాంబ శివ నీదు మహిమ ఎన్నటికీ తెలియదాయే, సాంబ శివ నీదు మహిమ ఎన్నటికీ తెలియదాయే, సాంబ శివ నీదు మహిమ ఎన్నటికీ తెలియదాయే, సాంబ శివ నీదు మహిమ ఎన్నటికీ తెలియదాయే. హర హర శివ శివ, హర హర శివ శివ. సాధారణంగా శైవాగమం ప్రకారం స్వయంభూగా వెలిసిన శివలింగాలు తూర్పు ముఖంగా ఉంటాయి. కానీ ఎండల మల్లికార్జున స్వామి ఇక్కడ పశ్చిమ ముఖంగా వెలిశాడు. ఈయన సద్యోజాత ముఖుడు. ఈశ్వరుడికి ఉన్న 5 ముఖాల్లో సద్యోజాతానికి అనుగ్రహం చాలా ఎక్కువని పురాణ వచనం. పశ్చిమ ముఖంగా ఉన్న స్వయంభూ శివలింగాన్ని సేవించిన భక్తులకు 4 రెట్ల ఫలం అధికంగా కలుగుతుందని ప్రతీతి. ఎత్తులో కానీ కైవారంలో కానీ ఎండల మల్లికార్జున స్వామి లింగం భారతదేశంలోకెల్లా అతిపెద్ద శివలింగం. ఏకశిల స్వయంభూ లింగం పశ్చిమ ముఖంగా కొలువు తీరి ఉన్న లింగం కావడం ఇక్కడి విశిష్టత. ఎండల మల్లికార్జున స్వామికి అతి సమీపంలోనే ఒక కోనేరు ఉంటోంది. దీన్ని సీతాకొండం, సీతా పుష్కరిణి అనే పేర్లతో పిలుస్తారు. త్రేతాయుగంలో రాముడు సపరివారంగా ఇక్కడికొచ్చినప్పుడు స్వామివారికి స్నానాధికాలకు నిత్య నైమిత్తిక కర్మలను నిర్వహించుకోవడానికి నీళ్లు అందుబాటులో లేవని హనుమంతుడు పాదతాడనంతో ఈ కుండాన్ని సృష్టించాడని సీతమ్మ తల్లి ఇందులో ప్రథమంగా స్నానమాచరించింది కనుక ఇది సీతాకుండమయ్యిందని స్థల పురాణ కథనం. శివరాత్రికి స్వామివారికి ఉత్సవాలు ముగిశాక ఉత్సవమూర్తికి ఈ పుష్కరిణిలోనే త్రిశూల స్నానం చేయించడం ఆనవాయితీ. స్వరగంగ జారగ నీ శిరసున శంకర వరమై ప్రవహించరా ఇలలో జగదీశ్వరా. నీ గణమున
రామచంద్రమూర్తి అర్చించే సమయంలోనే ఎండల మల్లికార్జున స్వామి తన మహిమను చూపించాడని స్థల పురాణం చెబుతోంది. రామభద్రుడి కళ్ల ముందే స్వామివారు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరినీ రోగ విముక్తుల్ని చేశారట. దీనికి సంబంధించిన ఒక కథ ఈ ప్రాంతంలో విస్తృతంగా ప్రచారంలో ఉంది. ఈ ప్రాంత వాసులకు స్వామి ఆరాధ్య దైవం. ఈ ఎండల మల్లికార్జున స్వామిని దర్శించుకున్న భక్తులకు నెరవేరని కోరికంటూ లేనే లేదని ఇక్కడ వారు చెబుతారు. స్వామి మహత్యం గురించి తెలుసుకున్న దూర తీరాలకు చెందిన భక్తులు కూడా చాలా పెద్ద సంఖ్యలో ఇక్కడికి రావటం విశేషం. ముఖ్యంగా కార్తీక మాసంలో మహాశివరాత్రి పర్వదినాన భక్తులు చాలా హెచ్చు స్థాయిలోనే ఈ ఆలయానికి తరలివస్తారు. నిత్యం అర్చకులు ఈ పుష్కరిణి నుండే స్వామివారి అభిషేకాదులకు కైంకర్యాలకు నీటిని తీసుకువెళ్తారు. ఇక్కడ స్వామివారి ఆలయానికి ఎదురుగా ఓ పెద్ద రాయి ఉంటుంది. దానిమీద ఓ కుటీరం ఉంటుంది. దీన్ని రామచండి అని పిలుస్తారు. ప్రజల వాడుక భాషలో ఈ ప్రదేశాన్ని సీతమ్మవారి పాదాలు అని పిలుచుకుంటారు. ఇక్కడ ఈ శిలపై ఉన్న సీతాదేవి పాదముద్రలను ఈనాటికి మనం స్పష్టంగా చూడవచ్చు. త్రేతాయుగంలో మల్లికార్జున స్వామిని పూజించిన తరువాత రామచంద్రమూర్తి విశ్రాంతి తీసుకోవడానికి ఈ శిలపై కూర్చున్నప్పుడు సీతమ్మ కూడా వచ్చి ఆయన పక్కన ఆసీనురాలైతే ఆమె పాదాలు ఈ రాతికి అతుక్కుపోయాయని, ఇప్పుడు మనం చూస్తున్నవి ఆ తల్లి పాదముద్రలేనని స్థల పురాణ కథనం. ఇదేం విచిత్రమని సీతమ్మ తల్లి ఆశ్చర్యపోగా రామయ్య తండ్రి ఆ తల్లితో కలియుగంలో ఈ ప్రదేశం గొప్ప క్షేత్రమవుతోంది. మల్లికార్జున స్వామిని సేవించుకోవడానికి ఇక్కడికి వచ్చిన భక్తులు ఈ రాతి మీదకి కూడా వచ్చి నీ పాదాలకు ప్రణమిల్లి ధన్యులవుతారు. అప్పుడీ ప్రదేశం సీతమ్మ చండి అనే పేరుతో ప్రసిద్ధమవుతుందని తెలిపి తన చేతితో సీతమ్మ తల్లి పాదాలను స్పృశించగా అప్పుడు ఆ తల్లి పాదాలు ఈ రాతి నుండి విడిబడినాయని ఈ స్థల పురాణ కథనం చెబుతోంది. కార్తీక మాసంలో రావివలస గ్రామం భూలోక కైలాసంగా వర్ధిల్లుతోంది. ఈ మాసంలో ప్రతి సోమవారం నాడు కనీసం 1,00,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. కార్తీక మాసంలో ఇక్కడ విశేషంగా కార్తీక దీపోత్సవం జరుగుతోంది. నిత్యం ఈ మాసంలో ఇక్కడ సహస్ర దీపాలతో స్వామివారిని సేవించుకుంటారు. అలాగే ఒక్కొక్క భక్తుడు ఒక్కో దీపం పెట్టిన హీనపక్షం ఈ మాసంలో నిత్యం 10,000 దీపాలు ఇక్కడ ఈ ఆలయంలో వెలుగుతాయి. కార్తీక మాసంలో నిత్యం స్వామివారికి నమక చమక రుద్రాలతో అభిషేకం చేసిన తరువాత శివలింగానికి ఆశాంతం విభూతిని చందనాన్ని అలదుతారు. ఎండల మల్లికార్జున లింగానికి మొత్తంగా విభూతిని చందనాన్ని అలంకరించడానికి కనీసం 50 కిలోల విభూతి చందనం అవసరమవుతాయి. నాలోన శివుడు గలడు, మీలోన శివుడు గలడు. నాలోన శివుడు గలడు, మీలోన శివుడు గలడు. నాలోన గల శివుడు మీలోన గల శివుడు లోకమ్ములేలగలడు. నాలోన గల శివుడు మీలోన గల శివుడు లోకమ్ములేలగలడు. కోరితే శోకమ్ము బాపగలడు. నాలోన శివుడు గలడు, మీలోన శివుడు గలడు. జ్యేష్ఠ శుద్ధ పంచమికి స్వామివారికి వైభవంగా కళ్యాణోత్సవం జరుగుతోంది. స్వామివారి అమ్మవారి ఉత్సవ విగ్రహాలకు కళ్యాణోత్సవాన్ని జరిపించి అంగరంగ వైభవంగా ఊరేగింపు రథోత్సవం జరుపుతారు. అమ్మలగన్న యమ్మ ఇక్కడ భ్రమరాంబికా మాతగా కొలువు తీరింది. శైవాగమం ప్రకారం స్వామివారికి ఈ క్షేత్రంలో నిత్య పూజలు, సేవలు, కైంకర్యాలు జరుగుతాయి. స్వామివారికి ఆలయాన్ని నిర్మించడం సాధ్యం కాదు కనుక చుట్టూ కొత్తగా ప్రాకార మండపాన్ని నిర్మించారు.
ఈ ప్రాకార మండపంలో అమ్మవారిని, గణపతిని ప్రతిష్ఠించడం కోసం ఉపాలయాలను కూడా నిర్మించారు. కానీ ఇంతవరకు ఈ ఉపాలయాల్లో మూలమూర్తుల ప్రతిష్ఠ జరగలేదు. ఆలయ దర్శన వేళలో నిత్యం ఈ ఆలయాన్ని ఉదయం 5 గంటలకు తెరుస్తారు. అంటే కేవలం ద్వారాలు తెరవడం మాత్రమే. మధ్యాహ్నం 12 గంటలకు నైవేద్యాన్ని సమర్పిస్తారు. సాయంత్రం 6 గంటలకు స్వామివారికి హారతి ఇస్తారు. హారతి తర్వాత రాత్రి 7 గంటలకు మళ్ళీ బయటి ద్వారాలు మూసుకుంటాయి. కానీ దూరాభారం నుండి వచ్చిన భక్తులు 24 గంటలు స్వామివారిని దర్శించుకోవచ్చు. ఈ ఆలయం దేవాదాయ శాఖ ఆధీనంలో ఉంది. ఇక ప్రయాణ సౌకర్యాలు. దేశంలోని అనేక ప్రముఖ ప్రాంతాల నుండి శ్రీకాకుళానికి నేరుగా బస్సు, రైలు ప్రయాణ సౌకర్యాలున్నాయి. టెక్కల నుండి రావివలసకు బస్సు ప్రయాణ సౌకర్యం, స్థానిక రవాణా సదుపాయాలు మెండుగా ఉన్నాయి. రావివలసలోని ఎండల మల్లికార్జున స్వామి క్షేత్రాన్ని కలియుగ కార్తీక కైలాసం అనే పేరుతో కూడా పిలుస్తారు. కార్తీక మాసంలో మొత్తం 4 రోజులు భక్తులు ఇక్కడికి పెద్ద ఎత్తున తరలివస్తారు. కార్తీక మాసంలో ప్రతి సోమవారం చాలా పెద్ద ఎత్తున ఇక్కడ జాతర జరుగుతుంది. శివరాత్రి పర్వదినాన స్వామిని సేవించి తరించేందుకు ఈ క్షేత్రానికి వచ్చే భక్తుల సంఖ్య లెక్కించడానికి కూడా సాధ్యం కానంతగా ఉంటుంది. అనేక రూపాలు, అనేక నామాలతో అనవరతము భక్తుల కోసం ఇళ్లలో వెలిసే పరమేశ్వరుడు ఇక్కడ మల్లికార్జునుడిగా కొలువై ఉన్నాడు. చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసించే భక్తులను, తనను కోరి సేవించవచ్చిన భక్తులను అనుగ్రహించి వారికి సంపూర్ణంగా ఆయురారోగ్య ఐశ్వర్యాలను అనుగ్రహించేందుకు తానే ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, ఆలయం లేకుండా ఆకాశమే పైకప్పుగా ఇక్కడ నిలిచి పూజలు అందుకుంటున్నాడు. ఈ స్వామి కరుణ అపారం. ఈయన వాత్సల్యం అనంతం. కొలిచిన భక్తుల పుణ్యమే పుణ్యం. తలచిన పిలిచిన భక్తుల కొంగు బంగారం ఈ ఎండల మల్లికార్జున స్వామి. ఇవి ఈ ఆలయం విశేషాలు. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరో ఆలయం విశిష్టతను గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.